ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 5 కీలకమైన ఫైళ్లపై సంతకాలు. తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీస్ ఏర్పాటు, 2 ఏళ్లలో 150 క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యమన్న సీఎస్ శాంతికుమారి. సీతారామ ప్రాజెక్టు పరిశీలించిన మంత్రులు, పనుల పురోగతిని వివరించిన అధికారులు. ఈ నెల 18 నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలు, మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో భేటీ కానున్న మంత్రి భట్టి. భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు, కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందంటూ వ్యాఖ్య. సీఎం హోదాలో ఇంద్రకీలాద్రికి చంద్రబాబు, కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకున్న బాబు. పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతల స్వీకరణ, రికార్డు సమయంలో భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి చేస్తామని హామీ. ఐదేళ్లలోనే పోలవరం పూర్తి చేస్తాం, రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి పార్థసారథి. మా నాన్నకు మంత్రి పదవి ఇవ్వండి, చంద్రబాబుకు ధూళిపాల నరేంద్ర కూతురు ట్వీట్. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ, దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచుతామని హామీ. ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన హనీమూన్ నడుస్తోందన్న జగన్. ప్రజా తీర్పును గౌరవిస్తాం, లోపాలను సరిదిద్దుకుంటామన్న అనిల్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులపై దాడులు కొనసాగుతున్నాయి, రాష్ట్రపతి, హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేశామన్న వైవి సుబ్బారెడ్డి. తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ ప్రాథమిక కీ విడుదల, మాస్టర్ కీ ప్రశ్నాపత్రం వెబ్సైట్లో ఉంచిన టీజీపీఎస్సీ. తెలంగాణలో గొర్రెల స్కామ్పై రంగంలోకి దిగిన ఈడీ, మనీ లాండరింగ్ కోణంలో విచారణ. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా, విచారణ ఈ నెల 20కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు. తెలంగాణలో కదం తొక్కిన ఆశా వర్కర్లు, హామీలు అమలు చేయాలంటూ కలెక్టరేట్ల ముందు నిరసన. హైదరాబాద్లో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. కూరగాయల ధరలకు రెక్కలు, ఆకాశాన్నంటిన టమాటా, ఉల్లి ధరలు. నటుడు పృథ్వీరాజ్ కు కోర్టు షాక్, నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ. నీట్లో గ్రేస్ మార్కులపై సుప్రీం కీలక ఆదేశాలు, గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశం. లాభాల్లో ముగిసిన సూచీలు, సెన్సెక్స్ 200, నిఫ్టీ 75 పాయింట్ల లాభం.